హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనీష్ ఒంటరిగా కూర్చొని రాజారాం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఎందుకు తాతయ్య ఇంట్లో వాళ్ళందరినీ ఇలా బాధ పెడుతున్నాడు? అంజలి కోసం అత్తయ్యని వదులుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అంజలి గురించి తాతయ్య ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? తను ఎవరు? ఎందుకు అంజలిని ఈ ఇంటికి తీసుకువచ్చాడో తాతయ్య ద్వారా నిజం తెలుసుకుంటాను. అత్తయ్యకి న్యాయం చేస్తాను. ఈ విషయంలో తాతయ్యని నిలదీస్తాను. కానీ తాతయ్య ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంజలి గురించి అడిగితే ఎలా ఉంటుందో ఏమో. కానీ ఇలాగే వదిలేస్తే ఈ గొడవ పెద్దదవుతుంది. ఇప్పుడు అత్తయ్య నా విషయంలో ఎంత కఠినంగా ప్రవర్తించిందో తెలుసుకున్నాను. అలా జరగకూడదు అంటే వెంటనే అంజలి విషయాన్ని తాతయ్యని అడిగేస్తాను అని చెప్పి ఇక మనీష్ చాలా కోపంగా రాజారాం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రత్నం రాజారాం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రత్నం, చెప్పండి, అంజలి కూతురు బ్రతికే ఉందని నాతో చెప్పారు. ఇప్పుడు తను ఎక్కడ ఉంది? ఈ చెక్ చూస్తే మీరు శబరి ఆశ్రమానికి ఈ చెక్ని డొనేట్ చేశారు. కానీ ఇప్పుడు అంజలిని కూడా అదే ఆశ్రమం నుంచి ఇంటికి తీసుకువచ్చారు. అంజలి ఎవరు? ఎందుకు తీసుకొచ్చారు? అంజలి కోసం మన కన్న కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నారో చెప్పండి. ఒకవేళ అంజలినే గీత కన్న కూతురు కాదు కదా అని రత్నం అనగానే ఆ మాటలు విన్న రాజారాం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రత్నం, చూడండి, నాకు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి అనగానే ఇక రాజారాం, వద్దు రత్నం, అలా మాట్లాడొద్దు. నా మనసులో బాధ నీతో చెప్పుకుంటాను. అలాగైనా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక రాజారాం, చూడు రత్నం, ఆ రోజు గీత హాస్పిటల్లో ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. కానీ గీతకి ఆ ఆడపిల్ల చనిపోయిందని చెప్పి మళ్ళీ గీతకి పెళ్లి చేసి పంపించేశాం. తను కొత్త జీవితాన్ని ఎంచుకుంది. కానీ ఆ ఆడపిల్ల చనిపోలేదు, బ్రతికే ఉంది. నా కొడుకు, అదే శంకర్, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి శబరి ఆశ్రమంలో వదిలేసి వచ్చాడు. దాంతో కొంత డబ్బును కూడా ఇచ్చాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అనాథ ఆశ్రమం నడుపుతున్న జానకమ్మకి ఆరోగ్యం క్షీణించింది. ఇక తొందరలోనే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందోనని ఇక ఆ ఆశ్రమంలో పిల్లర్నందరినీ తలా ఓ దిక్కు పంపించేసింది. ఇక అంజలి మన మనవరాలే అని తెలిసి ఇక వెంటనే ఆ జానకమ్మ నా దగ్గరికి వచ్చి, చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఒక నిజాన్ని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. అంజలి నీ మనవరాలు. ఆ రోజు మీ కొడుకు శంకర్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు అప్పగించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ నిజం ఎవరితోనూ చెప్పలేదు అని చెప్పి జానకమ్మ నాతో చెప్పింది. ఇక దాంతో నేను అంజలిని ఎలాగైనా గీత కన్న కూతురని తెలుసుకున్నాను. అందుకే అంజలి గీతని ఒకటి చెయ్యాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఇక రాజారాం అనగానే ఆ మాటలు విన్న రత్నం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చాలా సంతోషపడుతూ, ఏంటి, అంజలి గీత కన్న కూతురా? మరి ఈ విషయం ఎందుకండి అందరి ముందు బయట పెట్టలేదు అనగానే అప్పుడు రాజారాం, లేదు రత్నం, ఇప్పుడు అంజలి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు కదా. ఈ విషయం అల్లుడి గారికి తెలిస్తే గీత జీవితం నాశనమైపోతుంది. అందుకే ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. నా మనసులోనే దాచుకుంటూ నేను బాధపడుతున్నాను. కానీ ఇది తెలుసుకోకుండా అందరూ నన్ను అసహించుకుంటున్నారు అని రాజారాం, రత్నం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న మనీష్ రాజారాం, రత్నం మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, అంజలి అత్తయ్య కూతురా? ఈ విషయం తెలియక అత్తయ్య అంజలి మీద చాలా కోపంతో ఉంటుంది. కానీ తాతయ్య అంజలి విషయం నాతో అయినా చెప్పుంటే నేనిద్దరిని ఒకటి చేసేవాణ్ణి కదా. అంటే అంజలి అనాథ కాదు,
ఈ ఇంట్లో మనిషే అని చెప్పి ఇక మనీష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అంజలి రోజులాగానే ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. ఇక అందరికీ ఏం కావాలి అన్నా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇక అదంతా చూస్తున్న మనీష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ శంకర్, పార్వతి ఇద్దరూ కూడా అంజలిని ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటారు. కానీ అది చూసిన మనీష్ తట్టుకోలేకపోతాడు. ఇక ఇంతలోనే అంజలి, రాజారాం, రత్నం చాలా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన శంకర్ అది చూసి వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే శంకర్, నాన్న నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, చెల్లెలు ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందన్న బాధ నీలో ఏ మాత్రమైనా కనిపించడం లేదు. ఒక అనాథ అయిన ఈ అంజలితో ఇంత సంతోషంగా ఉండడానికి ఏంటి కారణం నానా? ఎందుకు ఎందుకు అంజలి విషయంలో మౌనంగా ఉంటున్నావు అని శంకర్ అనగానే అప్పుడు రాజారాం, ఒరే శంకర్, ఆ రోజు ఎప్పుడు వస్తుందా? అంజలి విషయం మీతో ఎప్పుడు చెప్పాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. కానీ అంజలిని ఇంకొకసారి పని మనిషి అని అందరూ అవమానిస్తే నేను ఊరుకోను అని రాజారాం అంటాడు. అప్పుడు శంకర్, నాన్న, అమ్మని చూసుకోవడానికి వచ్చిన ఈ అమ్మాయిని పని మనిషి అనకపోతే ఈ ఇంట్లో మనిషి అంటారా? చూడు, తను ఎప్పటికైనా పని మనిషే అని చెప్పి ఇక శంకర్ అంజలిని చాలా అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న మనీష్కి చాలా కోపం వస్తుంది. ఇక అంజలి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా జరగడంతో మనీష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా అంజలిని అత్తయ్య కూతురు అని తెలిసేలా చెయ్యాలి. అంజలిని ఏదో విధంగా సంతోషపెట్టాలి. అంజలిని అందరూ అవమానించకుండా చెయ్యాలి అని చెప్పి మనీష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మనీష్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, అంజలి ఈ ఇంట్లో మనిషి కావాలి అంటే ఆ ప్లాన్ తప్పకుండా చెయ్యాలి. అలా అయితేనే అంజలిని ఇక ఎవరు ఏమీ అనరు అని చెప్పి ఇక మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అంజలి దగ్గరికి వచ్చి, చూడు అంజలి, రేపు నువ్వు, నేను, తాతయ్య ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాలి అని చెప్పగానే ఇక అంజలి, అదేంటి ఈ సమయంలో మనం గుడికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసావు కదా. అలాంటిది నువ్వు, నేను, తాతయ్య ముగ్గురం కలిసి మళ్ళీ గుడికి వెళ్తే ఇంట్లో వాళ్ళు మన మీద కోపంగా ఉంటారు. నేను రాను అనగానే అప్పుడు రాజారాం, అమ్మ, వాడు అంతగా అడుగుతున్నాడు కదా, వెళ్ళొద్దామమ్మా, మనసుకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పగానే ఇక అంజలి, సలే తాతగారు, మీ ఇష్టం అని అంటుంది. ఇక దాంతో మనీష్ తన మనసులో, అంజలి, నేను తీసుకున్న నిర్ణయంతో నీ జీవితం మారబోతుంది. ఇక ఎప్పుడు ఎవ్వరు నిన్ను అనాథ అని పిలవరు అని చెప్పి మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అంజలి ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తుంది. ఇక రత్నంకి అన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి అక్కడే పెట్టి, అమ్మమ్మ గారు, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పడంతో అప్పుడు రత్నం, సరేనమ్మా వెళ్ళిరా అని చెప్పి అంటుంది. ఇక రాజారాం, అంజలి, మనీష్ ముగ్గురు కూడా గుడికి బయలుదేరతారు. ఇక గుడిలో పూజ జరిపిస్తారు. ఇక వెంటనే మనీష్ రాజారాంతో, తాతయ్య, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం నీకు ఇష్టమైతేనే నేను అంజలి విషయంలో ఒక ప్లాన్ వేశాను అని చెప్పగానే అప్పుడు రాజారాం, ఏంట్రా, ఏం జరిగింది? అంజలి విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంట్రా అనగానే అప్పుడు మనీష్, అవును తాతయ్య, అంజలి ఎవరో నాకు నిజం తెలిసిపోయింది. అంజలి అత్తయ్య కూతురని నేను నిజాన్ని తెలుసుకున్నాను అని మనీష్ అంటాడు. ఆ మాటలు విన్న రాజారాం ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నావు? అంజలి గీత కూతురేంట్రా అనగానే అప్పుడు మనీష్, అవును తాతయ్య, నువ్వు నానమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ నేను వినేశాను. అంజలి విషయం పూర్తిగా నాకు తెలిసిపోయింది. నువ్వేమీ కంగారు పడొద్దు అని చెప్పగానే అప్పుడు రాజారాం, ఒరే మనీష్, ఈ విషయం నేను ఎవరితో చెప్పే ధైర్యం చెయ్యలేదురా. ఆ ధైర్యం కూడా లేదు నాకు. అందుకే నేను చచ్చేలోపు ఎలాగైనా అంజలిని, గీతని
కలపాలనుకున్నాను. ఈ విషయం నీతో చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. నన్ను క్షమించరా అని రాజారాం అనగానే అప్పుడు మనీష్, చూడు తాతయ్య, అంజలిని అందరూ అనాథ అని అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అంజలిని ఇంట్లో నుంచి పంపించేసేయమని నాన్న కూడా మిమ్మల్ని నిలదీస్తున్నాడు. నువ్వు మాత్రం అంజలి విషయంలో నోరు విప్పడం లేదు. అందుకే అంజలి గురించి నేను నిర్ణయం తీసుకున్నాను. వెంటనే అంజలిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక మనీష్ అనగానే ఆ మాటలు విన్న రాజారాం, అంజలి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజారాం, ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అంజలిని పెళ్లి చేసుకోవడమేంటి? ఈ విషయం మీ అత్తయ్యకి నాన్నకి తెలిస్తే అంజలిని బ్రతకనివ్వర్రా అని అనగానే అప్పుడు మనీష్, లేదు తాతయ్య, అంజలి విషయంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నది అంజలిని కాపాడడం కోసమే, తనని సంతోషంగా ఉంచడం కోసమే. నువ్వు అంజలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అనాథ కాదు అని అనుకుంటున్నావు కదా. అందుకే అంజలిని నేను పెళ్లి చేసుకుంటే తను అనాథ కాదు, మన ఇంటి మనిషి, మన ఇంట్లో మనిషిలాగే అక్కడే ఉంటుంది అని మనీష్ అంటాడు. ఆ మాటలు విన్న రాజారాం, ఒరే, నువ్వు చిన్నవాడివైనా నువ్వు పెద్ద నిర్ణయం తీసుకున్నావురా. నేను పడే బాధని, ఆవేదనని తగ్గించేశావురా. నిజంగానే అంజలి నీ భార్య అయితే ఇక అంజలిని ఎవరు ఏమీ చెయ్యలేరు, ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని అనలేరు, తను అనాథ అని కూడా పిలవరు అని రాజారాం, సరే మనీష్, నువ్వు చెప్పినట్టే అంజలి మెడలో తాళి కట్టు అని రాజారాం అంటాడు. ఇక ఆ మాటలు విన్న అంజలి మాత్రం చాలా బాధపడుతూ, ఏంటి తాతగారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మనీష్ గారిని పెళ్లి చేసుకోవడమేంటి తాతగారు అనగానే అప్పుడు రాజారాం, అమ్మ, మనీష్ ఎవరో కాదమ్మా, నీ మేనమామ కొడుకు, నీకు వరుసకి బావవుతాడు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. చూడు, నా కూతురు నిన్ను అసహించుకుంటుంది. అందుకే మీరిద్దరూ ఒకటి కావాలి అంటే మనీష్ నీ మెడలో తాళి కట్టాలి అని రాజారాం అనగానే ఇక అంజలి చాలా బాధపడుతూ, తాతయ్య, ఇన్ని రోజులు నేను మా అమ్మ కోసం ఎదురు చూశాను. మా అమ్మ ఎవరో తెలిస్తే తన దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, తన ప్రేమని పొందాలనుకున్నాను. కానీ మా అమ్మ ఉండగానే నేను తనకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు తాతగారు అనగానే అప్పుడు రాజారాం, లేదమ్మా, నేను మనీష్ తీసుకున్న నిర్ణయం నీ జీవితం గురించే. చూడు, ఇప్పుడు నువ్వు మనీష్ని పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు, అందరూ ఉన్నా అనాథవయ్యిపోతావు. అందుకే నువ్వు మనీష్ని పెళ్లి చేసుకోవాలి, పదమ్మా అని చెప్పి ఇక వెంటనే రాజారాం మనీష్ అంజలిని గుడిలోకి తీసుకువెళ్ళి ఇక పూజారి గారి చేత దగ్గరుండి మరి ఇద్దరి పెళ్ళి జరిపిస్తాడు. ఇక మనీష్ అంజలి మెడలో తాళి కడతాడు. ఇక అది చూసిన అంజలి వెంటనే రాజారాంని అగ్ చేసుకొని, తాతయ్య, నా గురించి ఎవరూ పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం నీ మనవరాలు అన్న ఒకే ఒక కారణం చేత నన్ను కంటికి రప్పలా కాపాడుకుంటూ వచ్చావు. నీ రుణం జన్మలో తీర్చుకోలేం తాతయ్య అనగానే అప్పుడు రాజారాం, అమ్మ అంజలి, ఆ రోజు శంకర్ నిన్ను తీసుకువెళ్తుంటే నేను ఆపలేకపోయాను. ఆ రోజే నిన్ను తీసుకువెళ్ళనివ్వకుండా చేస్తే ఇప్పుడు నువ్వు మా అందరితో కలిసి చాలా సంతోషంగా ఉండేదానివి. నేనే తప్పు చేశానమ్మా అని రాజారాం అంటూ ఉంటే అప్పుడు మనీష్, తాతయ్య, నువ్వేమీ బాధపడకు, ఇక అంజలి గురించి నేను చూసుకుంటాను కదా, ఇక అంజలిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి మనీష్ అంటాడు. ఇక అది విన్న రాజారాం, సరేరా వెళ్దాం పదండి అని చెప్పి రాజారాం అనగానే అప్పుడు మనీష్, వద్దు తాతయ్య, ఇప్పుడు నువ్వు మాతో పాటు వస్తే నువ్వు నాకు అంజలికి దగ్గరుండి మరీ పెళ్లి చేశావని నాన్న నిన్ను చాలా అసహించుకుంటాడు, మా అత్తయ్య బాధపడుతుంది. అందుకే నువ్వు ముందు వెళ్ళు, ఆ తర్వాత నేను అంజలి ఇద్దరము ఆ ఇంటికి వస్తాము అని చెప్పగానే అప్పుడు రాజారాం, ఒరే, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా అనగానే అప్పుడు మనీష్, లేదు తాతయ్య, అంజలికి న్యాయం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక రాజారాం అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. ఇక కాసేపటి తర్వాత మనీష్, అంజలి
ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. ఇక గుమ్మంలో నిలబడి తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక మనీష్, అంజలి ఇద్దరు పెళ్లి చేసుకొని రావడం చూసిన శంకర్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడికి వచ్చి చాలా కోపంగా మనీష్ చంప పగలగొడతాడు. ఒరేయ్, నువ్వు ఏం చేస్తావో నీకైనా అర్థమవుతుందా? మన ఇంట్లో ఒక పని మనిషిని నువ్వు పెళ్లి చేసుకొని వస్తావా అని శంకర్ అంటూ ఉంటే అప్పుడు మనీష్, చూడు నానా, అంజలిని ఏ విషయం గురించి పెళ్లి చేసుకున్నానో నీకు తొందరలోనే తెలుస్తుంది అనగానే అప్పుడు శంకర్, ఒరే నిజం చెప్పరా, అసలు ఈ అంజలి ఎవరు? ఎందుకు తన మెడలో తాళి కట్టావు? నాన్నగారు కూడా అంజలి విషయంలో మౌనంగా ఉంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్తారా లేదా అని శంకర్ అనగానే ఇక మనీష్, అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజారాం, ఒరేయ్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారేమో, అందుకే పెళ్లి చేసుకున్నారు. ఎందుకురా వాళ్ళ పెళ్ళిని నువ్వు అడ్డుకుంటున్నావు అనగానే అప్పుడు శంకర్, లేదు నాన్న, వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కావాలని ఎవరో దగ్గరుండి ఈ పెళ్లి చేశారు. అసలు అంజలికి ఈ ఇంటికి ఏంటి సంబంధం? అంజలిని నా కొడుకు పెళ్లి చేసుకోవడమేంటి? ఇదంతా చూస్తుంటే నిజంగానే అనుమానం వస్తుంది. చెప్పు నాన్న, అంజలి ఎవరు? నిజం చెప్పు అనగానే ఇక రాజారాం షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే శంకర్, నాన్న, అసలు ఆ అంజలి ఆ రోజు నేను శబరి ఆశ్రమంలో వదిలిపెట్టి వచ్చిన అంజలి కాదు కదా అనగానే రాజారాం ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే రత్నం కూడా, ఒరే శంకర్, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు శంకర్, అవునమ్మా, ఇదంతా చూస్తుంటే అంజలి గీత కూతురని నాకు పూర్తిగా అర్థమైపోయింది. అందుకే నాన్నగారు అంజలిని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. తన కోసం నా చెల్లెల్నైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే తన గురించి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా అని శంకర్ అనగానే అప్పుడు రాజారాం, ఒరే ఇక నీకు నిజం తెలిసిపోయింది. ఈ నిజాన్ని దాచనవసరం లేదు. నిజంగా నువ్వు అనుకున్నట్టే అంజలి గీత కూతురు. నువ్వు ఆ రోజు అంజలిని అనాథాశ్రమంలో వదిలేసి వచ్చావు. కానీ ఆ జానకమ్మ చనిపోయే ముందు అంజలి నా మనవరాలని నాతో నిజం చెప్పింది. అందుకే అంజలి అనాథ కాదు, ఈ ఇంటి బిడ్డని తీసుకొచ్చి అంజలిని ఈ ఇంట్లో ఉంచాను అని రాజారాం అంటాడు. ఆ మాటలు విన్న శంకర్, పార్వతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే శంకర్, నాన్న, ఈ అంజలి ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా చెల్లెలి పాత జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుకు తేకూడదు. చూడు, ఈ అంజలి ఇక్కడే ఉంటే నా చెల్లెలి జీవితం నాశనమైపోతుంది. బావగారు నా చెల్లెల్ని అపార్థం చేసుకుంటారు. అందుకే నా చెల్లెలికి ఎటువంటి మచ్చ లేదని నమ్ముతున్నాడు. అటువంటి నా చెల్లెల్ని అందరి ముందు తలదించుకునేలా ఈ అంజలి తిరిగి వచ్చిన తర్వాత జరిగితే నేను చూడలేను. అందుకే తను ఇక్కడ ఉండకూడదు. బయటికి గింటెయ్, అసలు ఈ ఊళ్ళో కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక శంకర్ అంజలి మెడ పట్టుకొని బయటికి గెంటేయబోతూ ఉంటాడు. ఇక అది చూసిన మనీష్, నానా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అంజలి ఇప్పుడు నా భార్య. అయినా అంజలిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే నేను కూడా అంజలితో పాటు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక అది విన్న అతను ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరేయ్, ఒక అనాథ కోసం నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా అనగానే అప్పుడు మనీష్, చూడు నాన్న, అంజలి అనాథ కాదు, అత్తయ్య కూతురు. నేను అత్తయ్య కూతుర్నే పెళ్లి చేసుకున్నాను. ఇది అత్తయ్యకి తెలిస్తే చాలా సంతోషపడుతుంది అని మనీష్ అంజలిని ఇక తన భార్యగా ఇంట్లోకి తీసుకువస్తాడు. ఇక అది చూసిన శంకర్ కోపంతో రగిలిపోతూ, అంజలి, ఈ ఇంట్లో అడుగుపెట్టి నా చెల్లెల్ని మాకు కాకుండా దూరం చేశావు. ఇప్పుడు నా కొడుకుని పెళ్లి చేసుకొని నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నావు. కానీ నిన్ను చిన్నప్పుడే అక్కడ వదిలేసి వచ్చాము.
కానీ మళ్ళీ నువ్వు ఈ ఇంటికి వచ్చి మమ్మల్ని బాధ పెడతావని అస్సలు ఊహించుకోలేకపోయాను. కానీ నిన్ను నా కొడుకుని శాశ్వతంగా విడదీంచేస్తాను అని చెప్పి ఇక శంకర్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే గీత ఆలోచిస్తూ ఉండగా ఇక భవ్య అక్కడికి వచ్చి, అమ్మ ఈ విషయం నీకు తెలుసా? అదే మనీష్ బావ ఆ అనాథ అయిన అంజలి మెడలో తాళి కట్టాడట, తనని పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడట అని భవ్య అనగానే ఆ మాటలు విన్న గీత ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, మనీష్ గాడు పెళ్లి చేసుకున్నాడా? అది నిన్ను కాదని ఆ అంజలిని చేసుకున్నాడా? వాడి సంగతి చెప్తాను. అయినా ఇదంతా చేసింది నాన్నగారే అయ్యుంటారు. ఎందుకంటే అంజలి నాకంటే తనే ఎక్కువైపోయింది కదా అని గీత నిజం తెలుసుకొని ఇక అంజలి మీద చాలా కోపంగా ఉంటూ ఉంటుంది. ఏ విధంగా అంజలి గీత కన్న కూతురని తెలుసుకొని అంజలి మెడలో తాళి కట్టిన మనీష్ షాక్లో గీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.